రాబోతుంది. నవమి రోజు స్వామివారు జన్మించారు. అంతేకాదు, అదే రోజున స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు నేను స్వామివారి కళ్యాణాన్ని నా కళ్ళతో వీక్షించలేకపోయాను. ఆ సమయంలో నాకు స్వామివారికి పరిచయం లేదు. అలా మహర్షి వస్తాడు. మహర్షి ఆంజనేయ స్వామితో ఇలా, నేను దీర్ఘాలోచనలో ఉన్నా ఏం జరిగింది? త్వరలో శ్రీరామనవమి వేడుక రాబోతూ ఉంది. నిజానికి నేను స్వామివారి కళ్యాణాన్ని నా కంటితో చూడలేదు. ఆ విషయం గురించే బాధపడుతున్నాను మహర్షి. అయితే నీ పోయాను. నేనే కాదు, చాలా మంది దేవతలు ఆ అదృష్టాన్ని నోచుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు హనుమా? నేను ఈ శ్రీరామనవమి నాడున మీ కళ్యాణాన్ని జరిపించాలి అనుకుంటున్నాను. దయచేసి నాకు అవకాశాన్ని ఇప్పించండి. ఆంజనేయ. అలా నారదుడు శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపిస్తూ ఉంటాడు. శ్రీరామ, ఈ తాళిని తీసుకుని సీతాదేవి మెడలో కట్టండి. అలా శ్రీరాములు సీతాదేవి మెడలో తాళిని కడతాడు. అక్కడున్న దేవతలంతా అక్షింతలను వేస్తారు. వినాయకుడు మరియు కార్తికేయుడు మంగళ వాయిద్యాలను వాయిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారాముల వద్ద ఆశీర్వాదాన్ని పొందుతాడు. అలా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అక్కడికొక మహర్షి వస్తాడు. మహర్షి ఆంజనేయ స్వామితో ఇలా అంటాడు. ఏమిటి ఆంజనేయ, ఏదో దీర్ఘాలోచన రాబోతుంది. నిజానికి నేను స్వామివారి కళ్యాణాన్ని బాధపడుతున్నాను మహర్షి. స్వామివారి కళ్యాణం